అసలు నమస్కారానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటనే విషయం, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడికి ఒక్క నమస్కారం చేయడం వల్ల ఎంత విలువైందో అన్న ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. దేవుడికి, గురువులకు, పెద్దలకు నమస్కారం చేస్తూ ఉంటాము. మనలో ఉన్న అహంకారాన్ని తగ్గింపచేసి పరమాత్మ భావాన్ని అంతటా దర్శించడమే నమస్కారంలో ఉన్న అంతరార్థమని అంటారు. అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మంలో మన పవిత్ర గ్రంథాల ప్రకారం నమస్కారం అంటే నేను నీకంటే తక్కువ వాడిని, నేను నీకు దాసుడిని అని అర్థం. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గింపచేసుకొని పరమాత్మ భావాన్ని అంతటా దర్శించడమే నమస్కారంలోని అంతరార్థమని అంటారు. అందుకే ధర్మశాస్త్ర గ్రంథాలు నమస్కారం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత అవబృద్ధ స్నానమని ఒక ప్రత్యేక స్నానం ఆచరిస్తారు. ఆ అవబృద్ధ స్నానం అనేది కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ పటాపంచులు చేస్తుందని శాస్త్రం. అటువంటి అవబృద్ధ స్నానం అనే ప్రత్యేక స్నానం ఎంతటి అద్భుత ఫలితాలను కలిగింపచేస్తుందో శ్రీకృష్ణ పరమాత్మకు కూడా మనము ఒక్క నమస్కారం చేస్తే అది అంతటి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రం. అందుకే రోజు తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మనకు ఒక్క నమస్కారం చేసుకొని మన యథావిధి కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చని అంటారు. గురువులు, పెద్దలు ఎవరు కనిపించినా సరే నమస్కరించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని అంటారు. అసలు నమస్కారం అనేది 3 రకాలుగా చెబుతారు: కాయికం, వాచికం, మానసికం. కాయికం అంటే శరీరంతో చేసే నమస్కారం అని అర్థం. వాచకం అంటే మాటతో చేసే నమస్కారం. ఇక మానసికం అంటే మనసులో ఎదుటివారికి నమస్కారం చేసుకోవడం. వీటిలో ఏ నమస్కారం ఉత్తమ ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాము. కాయికం అనే నమస్కారాన్ని మళ్ళీ 4 రకాలుగా చెప్పారు: ఏకాంగ నమస్కారం, త్రయాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అని. ఏకాంగ నమస్కారం అంటే ఎవరైనా పెద్దలు కానీ గురువులు కానీ కనిపించినప్పుడు కేవలం శిరస్సు వంచి నమస్కారం చేయడం. ఇది ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుందని అంటారు. అదేవిధంగా త్రయాంగ నమస్కారం అంటే పెద్దలు, గురువులు కనిపించినప్పుడు శిరస్సు వంచి 2 చేతులు శిరస్సు మీద ఉంచి చేసే నమస్కారం. అయితే ఏకాంగ నమస్కారం, త్రయాంగ నమస్కారం కంటే పంచాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాయని అంటారు. పంచాంగ నమస్కారం విషయానికి వస్తే శిరస్సు, 2 చేతులు, 2 భుజాలు మోకాళ్ళ మీద ఉంచి మోకాళ్ళ మీద చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అని అంటారు. అదేవిధంగా సాష్టాంగ నమస్కారం అంటే 2 చేతులు, 2 భుజాలు, శిరస్సు, గడ్డం, 2 చెవులు వీటన్నిటినీ కూడా నేల మీద ఉంచి మోకరీలు చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. అన్ని నమస్కారాల కంటే ఇది చాలా శక్తివంతమైనదిగా, గొప్పదిగా కూడా చెబుతారు. శరీరంలో ఉన్నటువంటి 8 అవయవాలతో చేసే నమస్కారం అని అర్థం. పెద్ద పెద్ద గురువులకు, దైవానికి సాష్టాంగ నమస్కారం చేసే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పురుషులు మాత్రం సాష్టాంగ నమస్కారం చెయ్యాలని, స్త్రీలు మాత్రం పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలని అంటారు. ఎటువంటి నమస్కారం చేయడానికి వీలు కాని పక్షంలో అంజలి బంధం చూపించాలని చెబుతారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడే గొప్పవారు. అందుకే దేవాలయంలో పెద్ద పెద్ద గురువులు, పీఠాధిపతులు దేవాలయంలో కనిపించినప్పటికీ అక్కడ వారికి సాష్టాంగ నమస్కారం చేయకూడదని, దేవాలయం దాటి బయటకు వచ్చాకే వారికి సాష్టాంగ నమస్కారం చేయాలని అంటారు. అటువంటప్పుడు దైవ స్వరూపమైన వారు, గురువులు, పీఠాధిపతులు, యతులు దేవాలయంలో కనిపించినప్పుడు వాళ్ళకి అంజలి బంధం చూపించాలంటారు. అంజలి బంధం అంటే
అరచేతులను పూర్తిగా మూసి ఉంచకుండా కొద్దిగా తెరిచి ఉంచి దాన్ని అంజలి బంధం అంటారు. అలా అంజలి బంధంతో గురువులు నమస్కార భావన చూపించినట్లయితే నీ పట్ల నేను దాసుడిగా ఉన్నాననే అర్థం వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే గురువుల పాద పద్మాలకు నమస్కరించేటప్పుడు లేదా పెద్ద పెద్ద వారి పాదాలను నమస్కరించేటప్పుడు మన కుడి చేయి వారి కుడి పాదం మీద, ఎడమ చేయి ఎడమ పాదం మీద ఉంచాలని అంటారు. అలా ఉంచినట్లయితే గురువుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని అంటారు. గురు బలాన్ని పెంపొందించుకోవచ్చని అంటారు. ఇలా నమస్కారంలో ఉన్న ప్రత్యేక విధి విధానాలు పాటిస్తూ నమస్కార భావనతో మెలగడం అంతటా ఉన్నటువంటి భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా, ఆ స్వామివారి అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతామని అంటారు. కనుక నమస్కార భావనతో ప్రతి ఒక్కరిని చూసి పరమాత్ముడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవిందా హరి గోవింద.